Hello friends, very good morning. Welcome back to 23rd June daily Hindu news analysis. Friends, ee roju manam news analysis chese mundu there was a small announcement. LTX classes 4th anniversary celebrations kinda manam enti ani ante kanaka anni courses meeda 20% off aithe kanaka provide chestunnamandi. Okay na, across it is applicable across all the courses. Aithe ee yokka 20% off అనేటువంటి valid period మనకు ఓన్లీ 30th June వరకు మాత్రమే ఇది అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, వన్స్ ఆఫ్టర్ 30th June, so this 20% off will go away and the normal prices will continue, normal charges will continue as usual. Okay, in order to take up this early bird offer and in order to do more inquiries, మీరు ఏంటంటే ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే సో దే విల్ టెల్ యూ ఆల్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. మీకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వాళ్ళు మా టీమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో దట్ యూ కెన్ టేక్ అప్ దీస్ ఎర్లీ బర్డ్ ఆఫర్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ అండర్ అవర్ ఇన్స్టిట్యూట్స్. ఎస్ ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ విత్ అవర్ టుడేస్ ఎజెండా. అసలు ఏమేమి ఆర్టికల్స్ మనం డిస్కస్ చేయాలి ఈవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేటువంటిది ముందు మనం చూద్దాము. ఫ్రెండ్స్, మనం ఏంటంటే కనుక ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం ఏంటంటే ఆర్టికల్స్ని తీసుకుంటున్నాము. ఓకే, ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ తీసుకుంటున్నాము. వాటిని మనం ఇక్కడ అనలైజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం చూపించేటువంటి ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ ఇంపార్టెంటే అండి. సో ఓకే, డోంట్ స్కిప్ ఎనీ ఆర్టికల్. Yes, so the first important article. So the Prime Minister Modi likely to skip the SCO summit in Kazakhstan. Xi Putin Sharif may attend. So this is something related to మనకి ఏంటి అని అంటే GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ బేస్డ్ ఆర్టికల్ అయితే ఒకటి వచ్చిందండి. ఓకేనా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్టికులర్లీ రీజనల్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి టాపిక్లో మనం దీన్ని స్టడీ చేయాలి. ప్రైమ్ మినిస్టర్ మోదీ లైక్లీ టు స్కిప్ ద SCO సమిట్ ఇన్ కజాకిస్తాన్. ఓకే, దీని పరిస్థితి ఏంటి, దీని స్టోరీ ఏంటి అనేటువంటిది అంతా కూడా అక్కడ చూద్దాం. లెట్ us go to the next one. BSF to recalibrate the deployment along the Pakistan border in Jammu in the wake of terror strikes. ఇది మనకి ఏంటంటే GS పేపర్ 3 సెక్యూరిటీ విషయానికి వస్తే మనకి GS పేపర్ 3లోకి మనకైతే ఈ ఆర్టికల్ అయితే వస్తుంది. BSF టు రీకాలిబ్రేట్ ద డిప్లాయ్మెంట్ అలాంగ్ ద పాకిస్తాన్ బార్డర్ ఇన్ జమ్మూ ఇన్ ద వేక్ ఆఫ్ టెర్రర్ స్ట్రైక్స్. చూద్దామండి, ప్రతి ఆర్టికల్ చూద్దాం, నో వరీస్. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, న్యూఢిల్లీ దాకా టు బిగిన్ ద టాక్స్ ఆన్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ టైస్. ఆల్రెడీ నిన్నటి అనాలిసిస్ మీరు చూసినా లేకపోతే జనరల్గా న్యూస్ పేపర్ మీరు చదువుతున్నా యు ఆర్ ఆల్రెడీ అవేర్ దట్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా హ్యాస్ అరైవ్డ్ ఇన్ టు అవర్ కంట్రీ అండ్ దిస్ వాజ్ హర్ సెకండ్ విజిట్ ఆల్సో అన్న విషయం కూడా మీకు తెలుసు. మొన్న స్వేరింగ్ ఇన్ సెరమనీకి వచ్చారు అండ్ దిస్ వాజ్ ద సెకండ్ విజిట్. సో దేర్ ఫోర్ ఇన్ ద ఎస్టర్డేస్ క్లాస్ ఆల్సో వీ హ్యావ్ టాక్డ్ సమ్ ఇంపార్టెంట్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ రిగార్డింగ్ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్. ప్లీజ్ డూ వాచ్ ఇట్ సో దట్ ఈవేళ ఏంటి అని అంటే కనుక ఆ బేసిక్స్ ఏవి చెప్పకుండా మనము డైరెక్ట్గా అసలు కాంటెక్స్ట్ ఏంటి, ఈ విజిట్ యొక్క హైలైట్స్ ఏంటి అనేటువంటివి ఇక్కడ డిస్కస్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్సో GS పేపర్ 2 ఇంటర్నేషనల్ relations, particularly bilateral relations between another countries, India and as well as its neighbors. Bilateral relations మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. క్లియర్? Next, the final article for today, stringent regulations could hinder the growth of AI in India. So everybody knows it, right? Now artificial intelligence is growing by leaps and as well as bounds. In that context, ఈ యొక్క రెగ్యులేషన్స్ షుడ్ ఇట్ నీడ్ బి రెగ్యులేటెడ్ ఆర్ నాట్, ఇఫ్ సో వాట్ విల్ బి ద ఇంపాక్ట్ అనేటువంటిది మనకి ఏంటంటే ఎక్స్పర్ట్స్ అయితే కనుక ఒక స్టేట్మెంట్ అయితే చేశారు. వీ విల్ లుక్ ఇన్ టు దాట్ పర్టికులర్ issue in this particular article. This is GS paper 3 science and as well as technology లోకి మనకైతే వస్తుంది. సో finally, to conclude, these are the 4 articles that we have to cover in this particular today's agenda. Number 1 is Prime Minister Modi likely to skip SCO summit. Number 2, BSF related thing. Number 3, New Delhi and as well as Dhaka, that means India and Bangladesh. And number 4, stringent relations on artificial intelligence could hinder the growth. ఈ 4 మనం చూడాలి. Let us start with a detailed discussion. Friends, before start చేసే ముందు ఏంటి అని అంటే కనుక there was a small announcement regarding the UPSC General Studies Prelims మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక ఫ్రెష్ అండ్ న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. మనకి ఏంటంటే 1 జూలై నుంచి ఫ్రెష్ బ్యాచెస్
స్టార్ట్ అవుతున్నాయండి. ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్ అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డైరెక్షన్, ఇఫ్ యూ ఫీల్ దట్ యూ గాట్ స్ట్రక్, దెన్ డెఫినెట్లీ ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనం ఆఫర్ చేసేటువంటి ఈ కోర్సెస్ విల్ బి ద బెస్ట్ టు టేక్ అనమాట. మీకు ఇంకా మరెక్కడ కూడా చూడాల్సినటువంటి పని లేదు. తెలుగులో సింపుల్గా ఇట్స్ ఎ మిక్స్డ్ బ్లెండ్ ఆఫ్ తెలుగు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ అండి. సో సింపుల్గా బిగినర్ ఓరియంటెడ్గా మనం అయితే ఇక్కడ ఈ క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో దేర్ ఫోర్ డెఫినెట్లీ ఇట్ ఈస్ వర్త్ టేకింగ్ దీస్ ఇనిషియేటివ్స్. మనం దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫ్రెండ్స్ 30,000 రూపీస్ ఈజ్ ద ఛార్జ్ వీఆర్ ఛార్జింగ్. ఓకే, మీరేంటి అని అంటే ఒకసారి 30,000 ఒకేసారి పే చేయలేము అనుకునేటువంటి వాళ్ళకి మనం ఏంటంటే ఈఎంఐ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అట్ ద రేట్ ఆఫ్ ఈఎంఐ 5,000 పర్ మంత్ మీరు పే చేసుకోవచ్చు. అండ్ యాజ్ ఫార్ యాజ్ దిస్ కోర్స్ వ్యాలిడిటీ ఈస్ కన్సర్న్డ్, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడా కూడా మీరు బయట చూసినట్లయితే కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో, బీఇట్ ఢిల్లీ ఆర్ హైదరాబాద్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్స్, సో దే డోంట్ ప్రొవైడ్ లైఫ్ టైం వ్యాలిడిటీ with this much huge quality without compromising on quality. Okay, providing you lifetime validity is a deadly combination anamata. So that was a lifetime validity. అండ్ ఈ పర్టికులర్ ఫీ మనకి ఏంటి అని అంటే కనుక ఓన్లీ 30th June వరకు మాత్రమే వ్యాలిడ్ ఫ్రెండ్స్. డౌన్ ద లైన్ డెఫినెట్లీ ద ప్రైజెస్ విల్ గో అప్. అండ్ దెన్ దెర్ వాజ్ ఆల్సో వన్ మోర్ థింగ్ దట్ యూపీఎస్సీ ఆఫ్లైన్ బ్యాచెస్ వైజాగ్లో అయితే కనుక కూడా స్టార్ట్ అవుతున్నాయి. వేర్ ద జనరల్ స్టడీస్ ప్లస్ సీసాట్ కవర్ చేయబడుతుంది. ఇది కూడా మనకి ఏంటంటే న్యూ బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. 1st July నుంచి మనకి ఏంటంటే ద న్యూ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. యాజ్ ఫార్ యాజ్ ద ఫీ మనకి దీన్ని ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 60,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్గా మనం ఏంటంటే 45,000 రూపీస్కే మనము ఆఫర్ చేస్తున్నాము. ఈవెన్ ఈ 45,000 కూడా ఒకసారి పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళకి దే కెన్ టేకప్ ద ఈఎంఐ ఆప్షన్ ఆఫ్ అబౌట్ 5,000 రూపీస్ పర్ మంత్. సో కూడా పే చేసుకోవచ్చు. ఇది కూడా మీకు ఇద్దరిలాగే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. ఈ పర్టికులర్ ఆఫర్ వచ్చేసి మీకు 30th June వరకు మాత్రమే మీకు అవైలబుల్ ఉంటుంది. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక అవర్ టీమ్ విల్ గైడ్ యూ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. ఎస్, మీకు ఏంటి ఎలాగ డైరెక్షన్ అనేటువంటిది డైరెక్షన్లెస్గా ఉన్న మీకు డెఫినెట్లీ డైరెక్షన్ అనేటువంటిది మీకు ఇక్కడ దొరుకుతుంది. అండ్ యూ విల్ బీ ఆన్ ట్రాక్ అది విత్ రెస్పెక్ట్ టు యూపీఎస్సీ ఇన్ ఫుల్ఫిల్లింగ్ యువర్ యూపీఎస్సీ డ్రీమ్స్. ఎస్, that's it friends. Let us start with the detailed discussion of the articles that are present in today's agenda. Prime Minister Modi likely to skip the SCO summit in Kazakhstan. Friends, మనకి ఏంటంటే ఈ పర్టికులర్ ఆర్టికల్లో రీజనల్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటిది. రీజనల్ ఆర్గనైజేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క సమిట్స్. రీజనల్ ఆర్గనైజేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సమిట్స్. ఇలా ఒక రీజనల్ ఆర్గనైజేషన్ ఉందన్నమాట, SCO, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని అర్థం. షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, SCO ఈజ్ బేసికలీ ఎ సమిట్. దిస్ ఎ రీజనల్ ఆర్గనైజేషన్. మనకి ఈ రీజనల్ ఆర్గనైజేషన్ ఇప్పుడు రీసెంట్గా July 3rd అండ్ యాజ్ వెల్ యాజ్ 4th ఇక్కడ మీటింగ్ జరుగుతోంది అని అంటే కజాకిస్తాన్లో మీటింగ్ అయితే జరుగుతోందండి. సో కజాకిస్తాన్ ఈజ్ వన్ ఆఫ్ ద సెంట్రల్ ఏషియన్ కంట్రీ. ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక SCO యొక్క మీటింగ్ అయితే జరుగుతోంది. అండ్ దెర్ ఈజ్ ఏ హ్యూజ్ లైక్లీ దట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఈజ్ లైక్ స్కిప్పింగ్ దిస్ పర్టికులర్ ఈవెంట్. ఈ ఈవెంట్ని అయితే కనుక స్కిప్ చేస్తున్నారు, అటెండ్ చేయట్లేదు. ఇన్ ద ప్లేస్ లైక్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ మే అటెండ్ ఇట్. ఎస్, ఇన్ దిస్ కాంటెక్స్ట్ the background of SCO is very important for you from the exam point of view, and the importance of SCO from the mains point of view మనకి చాలా ఇంపార్టెంట్. అయితే దానికంటే కూడా వెళ్ళే ముందుగా మనకి ఏంటంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీజనల్ ఆర్గనైజేషన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ టాపిక్ అండి. రీజనల్ ఆర్గనైజేషన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. యాజ్ ఫార్ యాజ్ రీజనల్ ఆర్గనైజేషన్స్ ఈజ్ కన్సర్న్డ్, లెట్ మీ లిస్ట్ డౌన్ సమ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ సో దట్ యూ మస్ట్ నీడ్ టు నో. ఖచ్చితంగా మీకు తెలియాల్సినవి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్గనైజేషన్ మనకి ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బిమ్స్టెక్ అని ఉంటుంది. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్. Bay of Bengal Initiative for multi-sectoral technical and economic cooperation. Yes,
బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజనల్ ఆర్గనైజేషన్స్ దట్ యూ షుడ్ కంపల్సరీలీ నో. ఓకేనా, డౌన్ ద లైన్ మళ్ళీ బిమ్స్టెక్ కూడా మనకి ఏదో ఒకటి వేలో మనకి న్యూస్లోకి మళ్ళీ వస్తుందండి, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ యూ షుడ్ బి ఫెమిలియర్ దట్ దీస్ ఆర్ ద ఆర్గనైజేషన్స్ విచ్ ఎగ్జిస్ట్. ఇవి రీజనల్ ఆర్గనైజేషన్స్ అని. రీజనల్ ఆర్గనైజేషన్స్ అంటే దీనికంటే పైన ఎవరు ఉంటారు? పేరెంట్గా మనకి యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్లో మొత్తం అన్ని దేశాలు దే ఆర్ మెంబర్స్. రీజనల్ ఆర్గనైజేషన్స్ అంటే ఏ రీజియన్కి ఆ రీజియన్లో కొన్ని కంట్రీస్ కలిసి ఒక ఆర్గనైజేషన్ని ఫామ్ చేసుకుంటాయి. దట్ ఈస్ వాట్ ఈస్ రీజనల్ ఆర్గనైజేషన్. ఇన్ దట్ కాంటెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ బిమ్స్టెక్. మీకు తెలిసిన ఎగ్జాంపుల్తోనే మొదలు పెట్టాలి అని అంటే సార్క్. I think everybody knows it, right? SAARC. Yes, the first important is BIMSTEC and the second important is IORA. IORA. IORA అంటే Indian Ocean Rim Association. That was the second important thing. And the third one is GCC, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. యూపీఎస్సీ మల్టిపుల్ టైమ్స్ ఈ ఆర్గనైజేషన్స్ని టచ్ చేశారు, రకరకాల వేస్లో మనకి క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ జీసీసీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఎస్సీఓ. సో ఎస్సీఓ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. Yes, that is what is SCO. Then we have ASEAN, Association of Southeast Asian Nations. ఇది కూడా బాగా పాపులరు, అందరికీ తెలుసు. సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఈవెన్ మీకు తెలియకపోయినా, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ లిజనింగ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం, నో వరీస్, అట్లీస్ట్ యూ స్టార్టెడ్ learning the things. Okay, and the next one is APEC, APEC, Asia Pacific Economic Cooperation. ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ఆర్గనైజేషన్స్, ఇంకొక 4-5 ఉంటాయి ఇంపార్టెంట్వి. బట్ ఐఎమ్ రిస్ట్రిక్టింగ్ మై సెల్ఫ్ అప్ టిల్ హియర్ ఇట్ సెల్ఫ్, బికాజ్ ఎందుకంటే వేరే ఆర్టికల్ కాంటెక్స్లో మళ్ళీ రిమైనింగ్ ఆర్గనైజేషన్స్ గురించి అప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఏవేంటి? బిమ్స్టెక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. అయోరా, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. జీసీసీ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. ఎస్సీఓ, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఆసియాన్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అండ్ దెన్ ఎపెక్, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇందులో ఈవేళ మన పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటి? ఎస్సీఓ. సో ద టుడేస్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఎస్సీఓ, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి. అసలు దీని పరిస్థితి ఏంటి, దీని స్టోరీ ఏంటి, ఇదంతా మనం చూడడం జరుగుతుంది. సో షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, దీనికి సంబంధించి మీకు తెలియాల్సినటువంటి మస్ట్ నో పాయింట్స్ అన్నమాట. ఓకే, మస్ట్ నో పాయింట్స్ ఉంటాయి, నెక్స్ట్ గుడ్ టు నో పాయింట్స్ ఉంటాయి, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఓకే, దెన్ దట్ విల్ బి వెరీ రేర్. ఖచ్చితంగా మీకు తెలియాల్సిన అవసరం లేదు, బట్ ఏంటి అని అంటే తెలుసుంటే ఒక యాడెడ్ ఇదనమాట, మీకు అలా ఉంటాయి. దాంట్లో మీకు మస్ట్ నోన్ ఫ్యాక్ట్ పాయింట్స్ ప్రతి దాని మీద మీకు తెలియాలన్నమాట. ప్రతి దాని మీద మీకు మస్ట్ నో, షుడ్ నో, కంపల్సరీ లోన్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. షాంఘాయ్ ఆ ప్లేస్ ఆల్రెడీ మీరు తెలుసు కదండి, ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ చైనా. సో చైనాలో ఉంది కదా. మనకి ఈ యొక్క షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకే, అది తెలుసు నాకు. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్? ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, సో విచ్ డీల్స్ విత్ పొలిటికల్ economic, which deals with that of the political, economic and as well as the security. ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ డైమెన్షన్స్ గురించి, ఈ ఆస్పెక్ట్స్ గురించి డీల్ చేసేటువంటి ఒక అలియన్స్ విచ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 2001లో మనకి ఈ యొక్క ఎస్సీఓ, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక ఇంటర్ గవర్నమెంటల్ అలియన్స్ అయితే కనుక మనకి ఫార్మ్ అయింది. ఈ యొక్క ఎస్సీఓ ఫస్ట్ సమ్మిట్ మీరు తీసుకున్నట్లయితే కనుక, ఫస్ట్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది అని అంటే కనుక షాంఘాయ్లోనే జరిగిందండి. షాంఘాయ్ చైనాలో జరిగింది, అండ్ ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 2001. ఓకే,
ఫర్ ద వెరీ ఫస్ట్ సమిట్. ఈవెన్ అట్ టైమ్స్ యూపీఎస్సీ ఈజ్ గోయింగ్ టు ఇట్స్ రూట్స్ అండి, ఎప్పుడు ఫార్మ్ అయింది, ఓకేనా, ఫస్ట్ సమిట్ ఎక్కడ జరిగింది అనేటువంటి రూట్స్లో కూడా వెళ్ళిపోతూ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు అడగడము. సో దేర్ ఫోర్ మీకు ఏంటంటే ఖచ్చితంగా తెలియాలి ఈ పాయింట్ కూడా. అసలు ఈ ఆర్గనైజేషన్ పెట్టిన ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకు, ఏమి అచీవ్ చేయాలని ఈ ఆర్గనైజేషన్ పెట్టారు అని అంటే కనుక ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పాయింట్ ఏంటంటే టు స్ట్రెంగ్థెన్ ద రిలేషన్స్ అమాంగ్ ద మెంబర్ స్టేట్స్. సో మొత్తం ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ ఈ పర్టికులర్ రీజియన్లో వాటి మధ్య రిలేషన్షిప్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి మనకి ఏంటి అని అంటే వన్ ఆఫ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. అలాగే సెకండ్ ఇంపార్టెంట్, యూ షుడ్ ప్రమోట్ ద కోఆపరేషన్ ఇన్ డిఫరెంట్ స్పియర్స్. దీస్ కంట్రీస్, ఇందులో మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ప్రమోట్ ద కోఆపరేషన్ ఇన్ డిఫరెంట్ స్పియర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బీ it can be like related to security, it can be related to tourism, it can be related to environment, etc. వీటి మధ్య కోఆపరేషన్ అనేటువంటిది సో చేయడానికి ఈ యొక్క ఎస్సీఓ అనేటువంటిది పెట్టడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టు సేఫ్ గార్డ్ ద, అంటే టు ప్రొటెక్ట్ ద రీజనల్ పీస్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెక్యూరిటీని, భద్రతని కాపాడాలి, ప్రొటెక్ట్ చేయాలి, శాంతియుతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలి అనేటువంటిది ఈ యొక్క ఎస్సీఓ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ అండి. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాట్ ఈస్ ద కాంపోజిషన్, లైక్ హౌ మెనీ మెంబర్ కంట్రీస్ ఆర్ దేర్. ద వెరీ ఇంపార్టెంట్, ఈజ్ ఇండియా ఏ మెంబర్ ఆఫ్ ఎస్సీఓ ఆర్ నాట్ అన్న విషయం కూడా మీకైతే తెలియాలి ఇక్కడ. ఇందులో మీరు చూసినట్లయితే కనుక ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, 2001లో ఎస్టాబ్లిష్ అయింది. అక్కడి నుంచి మనకి ఏంటంటే మల్టిపుల్ కంట్రీస్ వీటిలో యాడ్ అవుతూనే ఉన్నారు. అండ్ బై 2024 నౌ వీ హ్యావ్ 9 కంట్రీస్ యాజ్ ఆఫ్ నౌ. డౌన్ ద లైన్ ఇంకొక కంట్రీ కూడా యాడ్ అవుదాం అనుకుంటుందండి, దట్ బికమ్స్ 10 కంట్రీస్ అవుతాయి మనకి. అయితే వీటిని మీరు సింపుల్గా రాసుకోవాలి అని అనుకుంటే కనుక కాంపోజిషన్ వచ్చేసి మనకి ఎస్సీఓలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఫౌండింగ్ మెంబర్ కంట్రీస్ ఎవరెవరు అని అంటే రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా. ఓకే, ఫస్ట్ వీళ్ళిద్దరి పేర్లు రాసుకుంటాం. సెకండ్ ఇంపార్టెంట్ మీకు ఇమీడియట్గా గుర్తుపెట్టుకోవాలి అని అంటే కనుక సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. సో మనం సౌత్ ఏషియా కదా, అలాగే వెస్ట్ ఏషియా కూడా చూసాం కదా మనం చాలాసార్లు, ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ కంట్రీస్. నౌ సెంట్రల్ ఏషియన్ అంటే ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఏషియాలో కాన్సన్ట్రేట్ అయినటువంటి కంట్రీస్. ఎన్ని దేశాలని సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అంటే జనరల్గా 5 కంట్రీస్, అది గ్రూప్ ఆఫ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అని ఉంటాయి. ఏవేంటి అవన్నీ కూడా కజాకిస్తాన్, ఇది ఇక్కడే కదా సమిట్ జరుగుతోంది, కజాకిస్తాన్. నెక్స్ట్ వచ్చేసి కిర్గిస్తాన్ KYR, కిర్గిస్తాన్. నెక్స్ట్ వన్ ఈజ్ తజికిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఉజ్బెకిస్తాన్. ఎస్, రష్యా, చైనా, Kazakhstan, Kyrgyzstan, Tajikistan and Uzbekistan. So these are 2 countries we have, and these are 4 Central Asian countries we have. And now the question comes, is India the member of Shanghai Cooperation Organization or not? You should understand that originally India is not a member, but however in 2017, okay, we have officially joined. India has officially joined the Shanghai Cooperation Organization in the year 2017. But apart from India, there was another country which is Pakistan also joined. So these 2 countries officially joined in 2017. Friends, ఇది ఎందుకు మనం స్ప్లిట్ చేసి చెప్పడం జరుగుతుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఒరిజినల్ మెంబర్స్ ఆఫ్ ద షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని అడుగుతారు. అలా అడిగినప్పుడు షాంఘాయ్ 5 అని చెప్పేసి ఉన్నాయన్నమాట కంట్రీస్. మరి అలాంటప్పుడు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ ఆర్ నాట్ ఒరిజినల్ మెంబర్స్, దే హ్యావ్ యాడెడ్ లేటర్ ఆన్. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనం అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా. సో 2017లో మొన్నటికి మొన్న మనకి ఏంటంటే ఈ 2 దేశాలు కూడా యాడ్ అయ్యాయి. దేర్ ఫోర్ ఇట్ రిజల్ట్స్ ఇన్ 2 more countries. Then comes Iran.
ఇరాన్. సో ఇరాన్ కూడా మనకి ఏంటంటే మెంబర్ అవుతుంది అని చెప్పేసి 2021లో అనౌన్స్ చేశారు. నిన్న లాస్ట్ ఇయర్ 2023లో ఇరాన్ బికేమ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెంబర్. ఇరాన్ బికేమ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెంబర్. సో 4 + 2 6, 6 + 2 8, 8 + 1 9. 9 countries are now the members of SCO. And then even one more country ఈ ఇయర్ అయితే జాయిన్ అవుతుంది, which is an observer, which is Belarus. డౌన్ ద లైన్ మళ్ళీ మనకి 2 or 3 months తర్వాత దీని గురించి మళ్ళీ న్యూస్ ఐటమ్ వస్తుంది, బెలారస్ అఫీషియల్లీ జాయిన్డ్ SCO అని చెప్పేసి. దెన్ ద టోటల్ విల్ బికమ్ 10 countries. So as of now the status is 9 countries. You should understand that particular point very clearly. And what are the member countries, whether India is a member or not, whether India is originally the member of SCO or not, or when it was later on added. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు మస్ట్ అండ్ షుడ్గా మీకు తెలియాలి. ఓకేనా అండి. అయితే SCOలో కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. SCO ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్. ఓకే, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్గనైజేషన్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద SCO మీరు తీసుకున్నట్లయితే కనుక ద కౌన్సిల్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ ద స్టేట్. ద కౌన్సిల్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ ద స్టేట్ అంటాం. The Council of Heads of the State. This is the highest decision making body. Highest decision making body with respect to that of the SCO. Second important is the Council of Heads of the Government. The Council of the Heads of the Government. Okay. Which is the second highest decision making body. Second highest body in the SCO. And the third one, which is very 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 important one, we call it as RATS. RATS. ఓకే, RATS అంటారు. RATS అంటే అర్థం ఏంటంటే కనుక రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. ఇదొక్కటే డైరెక్ట్గా అడిగే క్వశ్చన్ కూడా ఇదొకటి డైరెక్ట్గా దీన్ని పిక్ చేసి అడుగుతారండి. రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ రాట్స్ ఈజ్ ఆఫెన్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజనల్ ఆర్గనైజేషన్స్ అని అడిగి మనకి ఏంటంటే కనుక ఇందాక మనం చూసాం కదా, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, గల్ఫ్ ఆఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, ఆర్ లేకపోతే కనుక షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఇలాగ ఆప్షన్స్ అయితే ఇస్తారు. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ రాట్స్ is one of the important organizations of the SCO. Very 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 important. And at times they will go little bit forward and they ask you where are the headquarters of this particular RATS. Headquarters are located in Tashkent లో మనకు ఉన్నాయండి. తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్. ఓకే, తాష్కెంట్ ఉజ్బెకిస్తాన్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రాట్స్ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే కనుక ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చూడండి, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ గురించి మనం రాసాం. 5 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అని చెప్పుకున్నాం మనం. కజాకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. దేర్ ఈజ్ వన్ మోర్ కంట్రీ కాల్డ్ ఎస్ టర్క్మెనిస్తాన్. అయితే out of all these 5 Central Asian countries, only 4 are members of SCO and Turkmenistan is not a member of SCO. So ఈ యొక్క టర్క్మెనిస్తాన్ ఇమీడియట్గా వీళ్ళు ఏంటంటే దీంట్లో కలిపేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ SCO ఇలా అడుగుతూ ఉంటారు. SCO కంట్రీస్ వచ్చేసి మొత్తం 9. యాజ్ ఆఫ్ టుడే దే ఆర్ 9 countries are there which are officially the members. Belarus down the line this year is going to join. Okay, these are some of the important points from the exam point of view. Make ఏంటంటే the council of heads of the state, the council of heads of the government, what about RATS. సో ఇవన్నీ కూడా మీకు తెలియాలి. క్లియర్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. SCOకి సంబంధించి ఏంటి అని అంటే ఇంక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇట్ బూస్ట్స్ ద రిలేషన్స్ విత్ ద సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ తోటి మనం కూడా SCOలో పార్ట్ అవ్వటం వల్ల డెఫినెట్లీ ఇట్ బూస్ట్ ద రిలేషన్స్ విత్ దట్ ఆఫ్ ద
దీస్ థింగ్స్. అలాగే మనకి ఏంటి అని అంటే కనుక సెక్యూరిటీ పర్స్పెక్టివ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డొమైన్ ఆఫ్ ఎస్సీఓ కాబట్టి మనకి ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ద్వారా, బికాస్ యాజ్ వీ హ్యావ్ థ్రెట్స్ ఫ్రమ్ ద పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా. నెక్స్ట్ లెట్ us go to the next one. ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ వన్, ఐ హోప్ మా క్లాసెస్ మీకు అర్థమవుతున్నాయని మేము అనుకుంటాము. ఓకేనా అండి? ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ అవర్ క్లాసెస్, ప్లీజ్ లైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్ సో దట్ that will show us your love and as well as affection టువర్డ్స్ అవర్ క్లాసెస్. మీకు అర్థమవుతున్నాయి నిజంగా అనే విషయం మాకు కూడా తెలుస్తుంది. సో వీ సిన్సియర్లీ రిక్వెస్ట్ యూ టు డూ దాట్, బికాస్ దాట్స్ ద ఓన్లీ వే దట్ వీ కెన్ అండర్స్టాండ్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఒక న్యూ కోర్స్ని అయితే కనుక మచ్ నీడ్ ఆఫ్ ద ఆర్ అంటారు, ద మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ యూపీఎస్సీ అయితే మనం అయితే లాంచ్ చేసాం ఫ్రెండ్స్. మనకి ఇదైతే 1 జూలై నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ రాయడానికి ఇదవుతున్నారో, ఓకే, మొన్న రాసినటువంటి ప్రిలిమ్స్, ఓకే నేను బాగా రాశాను, క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు నాకు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళకి ఈ యొక్క మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది డెఫినెట్లీ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మనం ఏంటంటే 500+ మోస్ట్ ప్రాబబుల్ టాపిక్స్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్ అయితే కనుక మనం పిక్ చేస్తాము. సో చేసే 500+ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నోట్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ 500 టాపిక్స్ మీద 500+ క్వశ్చన్స్, అండ్ అపార్ట్ ఫ్రమ్ గివింగ్ ద క్వశ్చన్స్ మీకు ఏంటి అని అంటే కనుక మీరు ఆన్సర్ రాసిన తర్వాత మీ పేపర్ని ఎవాల్యుయేట్ చేయబడుతుంది బై ద ఎక్స్పర్ట్స్ హియర్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైతే పేపర్ ఎవాల్యుయేట్ చేస్తారో ఆ తర్వాత మనకి ఏంటంటే మీకు ఒక మోడల్ ఆన్సర్ కూడా ఇవ్వబడుతుంది ఇన్ దిస్ పర్టికులర్ మోడల్. ఇందులో మనం ఏంటి అని అంటే కనుక బోత్ ద స్టాటిక్ పోర్షన్ అండ్ ఆల్సో ద డైనమిక్ పోర్షన్, బికాస్ యూపీఎస్సీ ఈజ్ నాట్ ప్యూర్లీ స్టాటిక్ ఆర్ నాట్ ప్యూర్లీ డైనమిక్, ఇట్స్ ఎ మిక్స్డ్ బ్లెండ్. లైక్ ఇండియా ఈజ్ నాట్ ఏ యూనిటరీ, నాట్ ఏ ఫెడరల్, బట్ ఏ క్వాజీ ఫెడరల్ మిక్స్డ్ బ్లెండ్ లాగా యూపీఎస్సీ ఈజ్ ఆల్సో లైక్ దట్ బాడీ అండి. సో మనకి ఏంటంటే దే విల్ ఆస్క్ యూ ద క్వశ్చన్స్ ఇన్ సచ్ ఎ వే దట్ they'll combine both the static concepts which need to be integrated with that of the dynamic ones. So that is how, so therefore our course is also in that particular fashion only, aligned with the UPSC standards. So it's a blend of static and as well as a dynamic portion మనం అయితే కవర్ చేస్తాం, particularly in the dynamic. So we'll get a grip on this Hindu editorials based మీద క్వశ్చన్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవ్రీథింగ్ ఫాలోస్ లైక్ ద క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఫాలోడ్ బై ద మీరు ఆన్సర్ అనేటువంటిది రాస్తారు. యువర్ పేపర్ విల్ బి ఎవాల్యుయేటెడ్ బై ద ఎక్స్పర్ట్స్ హియర్ అండ్ ఏ మోడల్ ఆన్సర్ విల్ ఆల్సో బి గివెన్ టు యూ. అండ్ బిఫోర్ ద మెయిన్స్ మీకు ఫుల్ లెంగ్త్ టెస్ట్స్ని కూడా కండక్ట్ చేస్తారండి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఈ కోర్స్కి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 20,000 rupees ఫ్రెండ్స్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ కోర్స్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ సో దట్ అవర్ ఎక్స్పర్ట్ టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్ టు ఫిగర్ ఇట్ అవుట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. BSF to recalibrate the deployment along the Pakistan border in the Jammu in the wake of terror strikes. In the wake of the now ఇప్పుడు ఏంటి అంటే కనుక కొత్త టెర్రరిస్ట్ స్ట్రైక్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అవుతూ ఉండటం వలన సెక్యూరిటీ అనేటువంటిది కొంచెం ప్రెషర్ పెరగడం మూలాన మనకి ఏంటి అని అంటే కనుక నౌ ద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని అలాంగ్ ద పాకిస్తాన్ బార్డర్, సో నౌ దట్ దర్ ఆర్ థింగ్స్ దట్ వీఆర్ ప్లానింగ్ టు రీకాలిబ్రేట్ దిస్ పర్టికులర్ బార్డర్. ఓకేనా అండి? మళ్ళీ ఇది రివైజ్ చేయడానికి ఆలోచిస్తున్నాం అనమాట. ఇన్ దట్ కాంటెక్స్ట్ వాట్ ఈస్ దిస్ BSF ఈజ్ ఆల్ అబౌట్ అనేటువంటి విషయాలు అయితే మీకు తెలియాలి. రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వాటన్నిటి గురించి కూడా అయితే చెప్తున్నారు వీళ్ళు. ఇదిగో చూడండి, ఇన్ జస్ట్ 4 days బిట్వీన్ June 9th and 12th 10 people like including a jawan from CRPF were killed in militant attacks in Raisi, Doda and as well as Kathua districts. సో దేర్ ఫోర్ మీకు ఏంటి అని అంటే కనుక వాట్ ఈస్ దిస్ BSF ఈజ్ ఆల్ అబౌట్ అనేటువంటి విషయాలు మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వీ కాల్ ఇట్ యాజ్ BSF. ఓకే, ఎస్, ఓకే, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మీకు దీని గురించి తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేటువంటిది 1965 మనకైతే తర్వాత ఇండో పాక్ వార్ జరిగిన తర్వాత దీన్ని మనం క్రియేట్ చేసామండి. ఈ పర్టికులర్ బాడీని ఈ ఫోర్స్ని మనం రైజ్డ్ ఇన్ ద ఇయర్ 1965 ఆఫ్టర్ ద ఇండో పాక్ వార్. ఆఫ్టర్ ద ఇండో పాక్ వార్ మనం ఏంటి అని అంటే ఈ బాడీని క్రియేట్ చేయడం అయితే కనుక జరిగింది. మీకు ఆల్రెడీ మనం చెప్పాం మొన్నటి ఆర్టికల్లో, మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద పారామిలిటరీ ఫోర్సెస్ కదా, బట్ వాటి యొక్క అఫీషియల్ నేమ్ ఏంటి, ఎలా చేంజ్ చేశారు? CAPF స్టాండ్స్ ఫర్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్.
Central Armed Police Forces. So it is one of the 7 CAPFs. మన కంట్రీలో we have 7 CAPFs ఉన్నారండి. Central Armed Police Forces అంటారు. Under the administrative control of the Ministry of Home Affairs. Under the administrative control of Ministry of Home Affairs అంటాం. Ministry of Home Affairs. ఓకే, MHA. ఇక్కడ మీకు ఒక పొటెన్షియల్ క్వశ్చన్ ఉంటుందండి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF వాజ్ రైజ్డ్ ఇన్ ద ఇయర్ అని, ఇక్కడ ఇయర్ 1965 కదా. ఆఫ్టర్ ఇండో పాక్ వార్ దీన్ని ఇక్కడ చిన్న ట్వీక్ చేసి 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగేటప్పుడు మనం ఏంటంటే దీన్ని క్రియేట్ చేసామని ట్వీక్ చేసేస్తారు. బట్ నో అండి, ఇట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 1965. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, CAPF అంటారు. అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కదా. Will tweak and give you Ministry of Defense. Consider the following statements about border security force అని ఇచ్చి అక్కడ ఏంటి అని అంటే కనుక they will tweak you and give you Ministry of Defense, but you need to be very clear that it is not Ministry of Defense, it is Ministry of Home Affairs. And what are the other CAPFs? మరి ఏంటి అదర్ CAPFలో వచ్చినటువంటి అదర్ ఆర్గనైజేషన్స్ ఏంటి? మొన్న ఆల్రెడీ మనం రాసుకున్నాము, బట్ చిన్న షార్ట్కట్లో ఒక్కసారి. సో ఎవరెవరు ఉన్నారు? అస్సాం రైఫిల్స్. Okay, Assam Rifles. Then we have CRPF, Central Reserve Police Force. Then we have CISF, Central Industrial Security Force. And then we have ITBP, Indo-Tibetan Border Police. Okay, so and then we have NSG, National Security Guard. Then we have Sahasra Seema Bal, SSB. So how many are there? 1, 2, 3, 4, 5, 6, and the seventh one is this one, which is Border Security Force. So these are the 7 CAPFs which are functioning in our country అండి. ఓకేనా, మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరి కంట్రోల్లో ఉంది అని అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో మనకైతే కనుక ఈ పర్టికులర్ బాడీ ఉంది. ఈ బాడీని, ఈ BSF ఫోర్స్ని మనము ఎక్కడెక్కడ డిప్లాయ్ చేసాము? లైక్ వీ హ్యావ్ డిప్లాయిడ్ ఆన్ ఇండో పాక్ బార్డర్లో మనం ఏంటి అని అంటే కనుక దీన్ని డిప్లాయ్ చేసాము. అలాగే ఇండో బంగ్లాదేశ్ బార్డర్ అండర్లో కూడా మనం ఏంటి అని అంటే వీ హ్యావ్ డిప్లాయిడ్ దిస్ పర్టికులర్ బాడీ. అండ్ దెన్ వీ హ్యావ్ LOC, లైన్ ఆఫ్ కంట్రోల్, అలాంగ్ విత్ ద ఆర్మీతో మనం దీన్ని డిప్లాయ్ చేసాము ఈ పర్టికులర్ బాడీని. అండ్ ఎనీ యాంటీ నక్సల్ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేయడానికి కూడా వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ షుడ్ నో ఈజ్ దట్ మనం పీస్ కీపింగ్ మిషన్స్ గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఈ యొక్క ఫోర్స్ నుంచి చాలామందిని ఈ యొక్క పీస్ కీపింగ్, యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ కూడా కంట్రిబ్యూట్ చేయడం అయితే జరిగిందండి. కంట్రిబ్యూటెడ్ ద డెడికేటెడ్ వర్క్ ఫోర్స్ టు ద UN పీస్ కీపింగ్ మిషన్ కూడా మనం ఏంటి అని అంటే కనుక BSF నుంచి చాలామందిని పంపించడం అయితే జరిగింది టు ద యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్కి. ఎస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సెక్యూరిటీ ఆఫ్ అవర్ కంట్రీ GS పేపర్ 3 అనేటువంటి పేపర్లోకి మనకైతే ఇది వస్తుందండి. ఓకేనా, ఈ యొక్క విషయాలన్నీ కూడా మీకు చాలా క్లియర్గా తెలియాలి. సో వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ ద BSF అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద SCO, Shanghai Cooperation Organization. Now let us go to the next one. Yes, stringent regulations could hinder the growth of AI in India, experts. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ ఆర్టికల్ మీదకి వస్తుంది. ఇది మనకి ఏంటి అని అంటే కనుక మీకు ఆల్రెడీ తెలుసు ఈ యొక్క AI ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది. పర్టికులర్లీ ద పాజిటివ్ షేడ్ కంటే కూడా నెగిటివ్ షేడ్స్ అయితే చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి, నెగిటివ్ ఇంపాక్ట్స్. అండ్ వన్ సచ్ మోస్ట్ ఇంపార్టెంట్ థ్రెట్ ఈస్ డీప్ ఫేక్ టెక్నాలజీ అంటారనమాట. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు లైక్ రష్మికాస్ వీడియో హౌ ఇట్ వాజ్ డీప్ ఫేక్డ్. అలాగే దేర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ పీపుల్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డీప్ ఫేక్ ద్వారా ఫేసెస్ అనేటువంటివి స్వాప్ చేసి రియలిస్టిక్ వీడియోస్ని అయితే కనుక క్రియేట్ చేస్తుంటారు ఈ యొక్క డీప్ ఫేక్ యూస్ చేసి, విచ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ థ్రెట్ అండి మన కంట్రీకి. బికాజ్ ఇట్ మే లీడ్ టు కమ్యూనల్ వైలెన్స్, ఇట్ మే లీడ్ టు
క్లాషెస్ అనేటువంటివి అయితే జరిగే అవకాశాలు, సో వల్నరబిలిటీ అయితే కనుక బాగా పెరిగిపోతుంది అనమాట. దేర్ ఫోర్ కానీ మనకి ఏంటి అని అంటే కనుక ఆన్ వన్ సైడ్ వీ డోంట్ హ్యావ్ ఏ కాంప్రిహెన్సివ్ రెగ్యులేషన్ ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ దిస్ పర్టికులర్ ఏఐ, బికాజ్ ఇప్పుడు ఇది రీసెంట్గా ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ముందే వచ్చినటువంటి ఇంపార్టెంట్ టెక్నాలజీ కాబట్టి. అండ్ ఆన్ ద అదర్ సైడ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అని అంటే కంప్లీట్ రిస్ట్రిక్షన్ మనం చేసేసినట్లయితే పర్టికులర్ ఏఐని రెగ్యులేట్ చేసేస్తే, ఓవర్ రెగ్యులేషన్ చేసేస్తే కనుక ఈ యొక్క ఇన్నోవేషన్ అనేటువంటిది తగ్గిపోతుంది, గ్రోత్ అనేటువంటిది తగ్గిపోతుంది దీంట్లో అని చెప్పి అయితే సజెస్ట్ చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేసేవి ఏంటి అని అంటే కనుక యాజ్ ఆఫ్ నౌ అడ్వైజరీస్ మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా ఒక కాంప్రిహెన్సివ్ మనకి రెగ్యులేషన్ అయితే కనుక ఇంకా లేదు. డెఫినెట్లీ డౌన్ ద లైన్ ఇట్ విల్ కమ్. ఓకే, డీప్ ఫేక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ జనరేటివ్ ఏఐ అంటారు, జనరేటివ్ ఏఐ. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే కనుక పెద్ద పెద్ద ఈవెన్ మీరు చూసేటువంటి ఈవెన్ చాట్ జీపీటీ కానివ్వండి, మిడ్ జర్నీ, దీస్ ఆర్ ఆల్ ఏఐ బేస్డ్ అప్లికేషన్స్. ఇవన్నీ కూడా మనకి పర్టికులర్లీ ఎల్ఎల్ఎమ్స్ అంటారనమాట. ఎల్ఎల్ఎమ్స్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, LLMs అంటారు. ఓకే, ఇన్ దట్ కాంటెక్స్ట్ దిస్ ఆర్టికల్ ఈజ్ టాకింగ్ అబౌట్. ఓకే, అటు పక్కన కాంప్రిహెన్సివ్ రెగ్యులేషన్ ఉండాలి విచ్ షుడ్ నాట్ రెడ్యూస్ ద గ్రోత్ ఆఫ్ ఏఐ యొక్క గ్రోత్ని మనం ఇది చేసేయకూడదు. బికాస్ అపార్ట్ ఫ్రమ్ థ్రెట్స్ వీ ఆల్సో హ్యావ్ ద బెనిఫిట్స్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి మనకి ఏంటి అని అంటే ఈ ఆర్టికల్లో మనకి మెన్షన్ చేయడం జరిగిందండి. ఎస్, అండ్ లెట్ us go to the next one. ఎస్ ఫ్రెండ్స్, ఐ హోప్ యు ఆర్ లవింగ్ అవర్ క్లాసెస్. అయితే మనం ఏంటి అని అంటే రోజు చెప్తూనే వస్తున్నాము, బట్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ క్లాస్ ప్లీజ్ బీ అటెంటివ్ హియర్. ఫ్రెండ్స్, మనకి ఏంటి అని అంటే కనుక 50% ఆఫ్ ద questions actually comes from the very important source which is the Hindu newspaper. ఓకే, ఈ హిందూ న్యూస్ పేపర్లో ఉండేటువంటి డైలీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం ఏంటి అని అంటే హిందూ న్యూస్ అనాలిసిస్ ఫార్మాట్లో ఎవ్రీడే మనం క్యారీ అవుట్ చేస్తూ ఉన్నామన్నమాట. బట్ ఆన్ ద అదర్ సైడ్ ద రెస్ట్ అదర్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే అదర్ ఇంపార్టెంట్ సోర్సెస్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, ఇలాంటి వాటి నుంచి సోర్సెస్ నుంచి కూడా మనకి ఏంటంటే క్వశ్చన్స్ని పిక్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ నుంచి మనకైతే కనుక వస్తాయి. సో ఇది కవర్ చేయడానికి ఈ పోర్షన్, ద లెఫ్ట్ సైడ్ పోర్షన్ మనం ఆల్రెడీ ఈ హిందూ పోర్షన్ అంతా కూడా మనం హిందూ న్యూస్ అనాలిసిస్ ద్వారా, ఎడిటోరియల్ అనాలిసిస్ ద్వారా మనం క్యారీ అవుట్ చేస్తున్నాం. బట్ ద రైట్ సైడ్ పోర్షన్ పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్ అయితే కనుక కవర్ అవ్వట్లేదు మనకి ఈ వీడియోస్లో. దట్స్ ద రీజన్ ఇన్ ఆర్డర్ టు కవర్ దమ్ వీ హ్యావ్ లాంచ్డ్ ఎ న్యూ ఇంపార్టెంట్ కోర్స్ కాల్డ్ ఎస్ లైవ్ కోర్స్, విచ్ ఇస్ ఎ మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అయితే కనుక మనం లాంచ్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏంటి అని అంటే కనుక డైలీ లైవ్ క్లాసెస్ మనం అయితే తీసుకుంటాము. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేక్ అప్ ద క్లాసెస్. సో దట్ వాట్ ఎవర్ యువర్ డౌట్స్ ఆర్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ అండ్ యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్ దేర్ అండ్ దెన్ ఆన్ డిమాండ్గా మీరు ఏంటంటే యూ కెన్ క్లారిఫై దేర్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద క్లాస్ ఓన్లీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆఫ్టర్ ద క్లాస్ వీ విల్ ఆల్సో ప్రొవైడ్ యూ ద డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ PDFs ఆల్సో ఫ్రెండ్స్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ విల్ ఆల్సో గివ్ యూ ద క్లాస్ నోట్స్ యాజ్ వెల్. ఇలా మనం క్లాస్లో రాసేటువంటి నోట్స్ ఏదైతే రాసుకుంటామో డీటెయిల్డ్గా దట్ నోట్స్ ఆల్సో ఐ గివ్ యూ. సో దట్ మీరు ఏంటంటే మీ నోట్స్ ఫేర్ చేసుకోవడానికి అది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈవెన్ మీరు అది అవసరం లేకుండా మీరు అదే ప్రింట్అవుట్ తీసుకున్నా లేకపోతే PDF ఫార్మాట్లో చదువుకుంటారన్నా కూడా దట్ ఈస్ ఆల్సో ఇట్ వర్క్స్ పర్ఫెక్ట్లీ. ఓకే, దెన్ చదువుకుంటే వెళ్ళిపోతే కుదరదు కదా. యూ నీడ్ టు మెజర్ యువర్ పర్ఫార్మెన్స్ రైట్ టు వాట్ ఎక్స్టెంట్ యూ హ్యావ్ రీచ్డ్ అనేది. దాని గురించి మనం ఏంటంటే వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం ఆర్గనైజ్ చేయడం అయితే జరుగుతుంది. విత్ దట్ యూ కెన్ మెజర్ యువర్ పెర్ఫార్మెన్స్ అండ్ యూ కెన్ సీ అట్ వాట్ లెవెల్ యు ఆర్ స్టాండింగ్ అనేటువంటి విషయం కూడా మీకు తెలుస్తుంది అనమాట. మీరు ఎంతవరకు చదివారు, మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేటువంటిది కూడా. అండ్ టు అగైన్ మీరు ఇంకా ఎంత రివైజ్ చేయాలి అనేటువంటి విషయం యూ విల్ కమ్ టు నో. అండ్ వీ విల్ ఆల్సో ప్రొవైడ్ యూ ద ఇయర్లీ కంపైలేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం ఛార్జ్ చేసేటువంటిది వచ్చేసి మనకి ఏంటి అని అంటే 10,000 రూపీస్ మనం అయితే కనుక ఛార్జ్ చేస్తాం ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ 50% డిస్కౌంట్ ఆఫర్ కింద వీఆర్ ప్రొవైడింగ్ యూ అట్ 5,000 రూపీస్ ఓన్లీ. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యూనిక్ ఫీచర్ ఈస్ lifetime validity. You are just paying once and you are enjoying forever. ఓకే, దిస్ పర్టికులర్ కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి డైలీ లైవ్ క్లాస్ ఎంత సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పేటి ఇంకొకటి ఉంటే అని అంటే కనుక బ్లైండ్గా అక్కడికి వెళ్ళిపోయి జాయిన్ అయిపోండి. నో వరీస్. Okay, at the end of the day what we want is you have to fulfill your UPSC dreams. So that's what we are here and we want to provide with that quality.
సో ఓకే, ఎనీవే మనం ప్రొవైడ్ చేసేటువంటి, మనం డిస్కస్ చేసేటువంటి సోర్సెస్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి, డౌన్ టు ఎర్త్ నుంచి, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి, వీటి నుంచి మనం ఏంటంటే ఆర్టికల్స్ని, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని పిక్ చేసుకుని విత్ దేర్ బ్యాక్గ్రౌండ్స్ వీ విల్ డిస్కస్ ఇన్ ద డైలీ లైవ్ క్లాస్. ఓకే, మీకు ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ గురించి కానీ మరి ఏదైనా ఇనిషియేటివ్ గురించి కానీ మీరు డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టార్ మార్క్, ఇఫ్ యు ఆర్ ఏ సీరియస్ ఆస్పిరెంట్, ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ హ్యావ్ దిస్ యూపీఎస్సీ డ్రీమ్, ఓకే, దెన్ డెఫినెట్లీ దీస్ కోర్సెస్ ఆర్ ఫర్ యూ. ఓకే, మీరు ఈ పర్టికులర్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక యూ కెన్ హ్యావ్ దట్ సెషన్ విత్ అవర్ ఎక్స్పర్ట్స్, దెన్ ఎక్స్పర్ట్స్ విల్ గైడ్ యూ విచ్ కోర్స్ సూట్స్ యూ బెస్ట్. క్లియర్ అండి? ఎస్, the last article for today, New Delhi and as well as Dhaka to begin the talks on comprehensive economic ties. Friends, ఇది మనకి నిన్న ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకున్నప్పుడు, సో ద షేక్ హసీనా, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్, ఇండియాకి విజిట్ వచ్చారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాము. అండ్ దిస్ వాజ్ హెర్ సెకండ్ విజిట్ అండి ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 10 months, లైక్ 10 days బ్యాక్ ఫర్ స్వెరింగ్ ఇన్ సెరమనీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ అటెండ్ చేశారు. అండ్ నౌ, సో దిస్ టైమ్ దిస్ వాజ్ అగైన్ ద సెకండ్ టైమ్ షీ హ్యాస్ విజిటెడ్ టు డిస్కస్ సమ్ key important aspects related to India and as well as Bangladesh relations. So therefore it is very important. నిన్నటి క్లాస్లో మనం ఏంటంటే లైక్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్య బేసిక్ పాయింట్స్, అంటే ద లార్జెస్ట్ ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకుంటుంది, ఏ స్టేట్స్ షేర్ చేస్తాయి అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం నిన్న డిస్కస్ చేసామండి. జస్ట్ ప్లీజ్ గో అండ్ విజిట్ దట్ పర్టికులర్ వీడియో యాజ్ వెల్, సో దట్ మీకు ఏంటంటే అది దీని కంటిన్యూటీగా ఉంటుంది. ఈవెన్ నిన్నటి వీడియో మీరు చూడకపోయినా కూడా పర్వాలేదు, ఇవాళ వీడియో మీకు అయితే అర్థమవుతుంది ఈ పర్టికులర్ ఆర్టికల్ గురించి. బట్ ఎనీవే, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు ప్లీజ్ వాచ్ దాట్ వీడియో యాజ్ వెల్. ఓకే, ఈ పర్టికులర్ వీడియోలో మనం ఇంకా మరి వేటి గురించి మాట్లాడము, రీసెంట్ విజిట్ యొక్క హైలైట్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ హైలైట్స్ ఆఫ్ ద రీసెంట్ విజిట్, దీని గురించి మనం అయితే డిస్కస్ చేస్తాం బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక, సో both the nations agreed, okay, to discuss about, to begin the dialogue about, so discussion about something called as CEPA అంటామండి. about CEPA అంటే కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని అర్థం. కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సో సిఈపిఏ ఇది ఏం చేస్తుంది అని అంటే కనుక, ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన ఎకనామిక్ టైస్ని ఇంకా పెంచడానికి, ఇంకా డీపెన్ చేయడానికి, ద ఎకానమీస్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ని ఇంటిగ్రేట్ చేయడానికి మనకి యొక్క సిఈపిఏ, కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, అదైతే కనుక ఇది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన సైన్ చేయడానికి నౌ దే బోత్ హ్యావ్ స్టార్టెడ్ డిస్కసింగ్ ఆన్ దిస్ పర్టికులర్, అగ్రీ చేశారనమాట. లెట్ us start discussing about this particular thing అని. అండ్ ద మోస్ట్ అదర్ ఇంపార్టెంట్, జనరల్గా ట్రేడ్ అనేటువంటిది మనకి ఎక్కడ క్యారీ అవుట్ దేని ద్వారా మీడియం ఇస్ డాలర్స్ కదా, ఇంటర్నేషనల్ కరెన్సీ. బట్ మనకి ఏంటంటే ద ట్రేడ్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్, అయితే ఇండియా ఈజ్ క్యారీడ్ అవుట్, ఈజ్ కండక్టెడ్ త్రూ బేసికల్లీ మనకి ఏంటి అని అంటే, జనరల్గా ఏమవుతుంది మనకి అంటే కనుక, సో ద ట్రేడ్ అనేటువంటిది ఎలా క్యారీ అవుట్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాలర్స్ కదా బిట్వీన్ ద ఎనీ టూ కంట్రీస్. సో బట్ వేర్ యాజ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి ట్రేడ్ మనకి ఏంటి అని అంటే కనుక త్రూ ద ఇండియన్ రూపీ ఆర్ ఇండియన్ రూపీ తోటి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ని, ట్రేడ్ని క్యారీ అవుట్ చేద్దాము అని అనుకుంటున్నారు. ప్లీజ్ బీ క్లియర్, బంగ్లాదేశ్ ఈజ్ నాట్ ఓన్లీ ద కంట్రీ వేర్ వీఆర్ ట్రేడింగ్ ఇన్ ఇండియన్ రూపీ, దెర్ ఆర్ అదర్ కంట్రీస్ యాజ్ వెల్. నిన్న మనం అనుకున్నట్టుగానే బిట్వీన్ ద టూ ఇంపార్టెంట్ ప్లేసెస్ అఖౌరా అండ్ యాజ్ వెల్ యాజ్ అగర్తలా, మనకేంటి అని అంటే కనుక దిస్ డెడికేటెడ్ క్రాస్ బార్డర్ రైల్ లింక్ హెస్ ఆల్సో స్టార్టెడ్ అండి. ద 6th క్రాస్ బార్డర్ రైల్ లింక్ స్టార్టెడ్.
రైల్ లింక్ అయితే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన అయితే కనుక స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా ఏంటి, రీసెంట్ విజిట్ యొక్క హైలైట్స్, ద ఇంపార్టెంట్ కీ టేక్ అవే పాయింట్స్ అనమాట. ఇవన్నీ కూడా మీరు మెయిన్స్ ఆన్సర్లో రాసేయచ్చు. కమెంట్ ఆన్ ద ఆర్ హైలైట్స్, షోస్ ద హైలైట్స్ ఆఫ్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ ఆర్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాస్ విజిట్ అని చెప్పేసి అడుగుతారు. దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ మీరు ఈ పాయింట్స్ అన్నీ కూడా మెన్షన్ చేయొచ్చు క్లియర్గాని. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ద కార్గో ఫెసిలిటీ ఫర్ ద North India's northeastern states. Cargo facility for the India's northeastern states. 8 northeastern states ఉన్నాయి కదండి. has been started through something called as Khulna, 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 మోంగ్లా, MONGLA, మోంగ్లా పోర్ట్ ద్వారా మనకి ఏంటి అంటే కుల్నా మోంగ్లా పోర్ట్ ద్వారా మనకి ఏంటి అని అంటే మన యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి కార్గో ఫెసిలిటీని గురించి కూడా మనకైతే కనుక స్టార్ట్ చేయడం జరిగిందండి. అండ్ అలాగే దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ థర్మల్ పవర్ ప్లాంట్ అయితే కనుక ఉంది, మైత్రి థర్మల్ పవర్ ప్లాంట్. మైత్రి థర్మల్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి అయితే కనుక మనకు ఉంది. దాని యొక్క యూనిట్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ యూనిట్ 2, both the units, so they have started producing the electricity, started generating the electricity. Both the units started generating electricity. సో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం అయితే కనుక ఈ యొక్క మైత్రి థర్మల్ పవర్ ప్లాంట్ అయితే కనుక స్టార్ట్ చేసింది. అలాగే సో సంథింగ్ కాల్డ్ యాజ్ ఒక హై కమిషన్ని, అసిస్టెంట్ హై కమిషన్ని వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఓపెన్ చేద్దాము ఇన్ రంగ్పూర్. అసిస్టెంట్ హై కమిషన్ ఇన్ రంగ్పూర్ అయితే కనుక ఓపెన్ చేయాలి అనేటువంటిది. సో దిస్ వాజ్ ఆల్సో అనౌన్స్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ మీటింగ్. అండ్ మనకేంటి అని అంటే ఇండియా అనౌన్స్డ్ దట్ ఈ మెడికల్ వీసాస్, ఓకేనా, ఇట్ విల్ ఇష్యూ ద ఈ మెడికల్ వీసాస్ టు బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్కి ఈ మెడికల్ వీసాస్ని అయితే కనుక ఇష్యూ చేద్దాము అని చెప్పేసి బికాస్ ఆఫ్ ద ఇంక్రీజ్డ్ డిమాండ్ ఆఫ్ ద సర్జికల్ ఆపరేషన్స్ ఫ్రమ్ అవర్ కంట్రీ ఫ్రమ్ బంగ్లాదేశ్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇండియన్ మెడికల్ ఇది యొక్క డిమాండ్ అనేటువంటిది పెరగటం వల్ల ఇవేంటి అంటే కనుక ఈ మెడికల్ వీసాస్ని కూడా ఇష్యూ చేస్తాము అని చెప్పేసి అయితే కనుక అనౌన్స్ చేశారండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ with respect to the recent visit of the Sheikh Hasina, who is the Bangladesh Prime Minister. Please couple it with the yesterday's class also, so that you can form some important points that you can use them in your mains. ఫ్రెండ్స్, మనం ఏంటి అని అంటే కనుక ఒక అల్టిమేట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అయితే కనుక లాంచ్ చేసామండి. ఇందులో మీరు ఏంటి అని అంటే మెయిన్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ యొక్క ఆన్సర్ రైటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీకు ఆన్సర్ రైటింగ్ బేసిక్స్, వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అయితే కనుక ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్కస్ అనిస్తే ఎలా రాయాలి, క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటే ఎలా రాయాలి, అలా ఇటువంటి విషయాలన్నీ కూడా బేసిక్స్ అన్నీ కూడా మీకు చెప్పబడుతుంది. ఆ తర్వాత మీకు ఏంటంటే డైలీ ఒక క్వశ్చన్ ఇవ్వబడుతుందండి. ఎక్స్ప్లెనేషన్ ప్లస్ అప్రోచ్ రెండు మనం డిస్కస్ చేస్తామన్నమాట. అండ్ ఎక్స్ప్లెనేషన్ ప్లస్ అప్రోచ్, ఆ టాపిక్ ఏంటి అనేటువంటిది ఆ క్వశ్చన్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ యూ విల్ బి గివెన్ అన్ అప్రోచ్ యాజ్ వెల్, లైక్ హౌ టు రైట్ ద ఆన్సర్. Once that is followed, now you will write the answer. Once if you have written the answer, your paper need to be evaluated, right? Yes, that will be done. And మరి పేపర్ని evaluate చేసిన తర్వాత feedback will be given to you. And at the same time, now there need to be a model answer. Yes, we will provide you a model answer as well for your reference. So మీరు యొక్క మోడల్ ఆన్సర్స్ని రెఫరెన్స్గా తీసుకుని, సో now you can get to know where you are lagging and where are your strengths అనేటువంటిది. In this particular course మనం ఏంటంటే ఫుల్ సిలబస్ కవరేజ్ అయితే కనుక ఉంటుందండి. అండ్ మనకి ఇదేంటంటే 6 months వ్యాలిడిటీ తోటి వస్తుంది 7,000 రూపీస్, అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది 10,000 రూపీస్. ఇంకే విధమైన డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్, సో దే విల్ గైడ్ యూ అవుట్. ఎస్ ఫ్రెండ్స్, ఎస్ దట్స్ ఇట్. I hope you have understood, and if you have understood, it's the time to answer this particular question. Regional anti-terrorist structure called RATS is associated with which of the following organizations? Association of Southeast Asian Nations, BIMSTEC, Shanghai Cooperation Organization, Gulf Cooperation Council.
ఎస్ ఫ్రెండ్స్, బై నో మీకు ఆన్సర్ తెలుసు అని నేను ఆల్రెడీ అనుకుంటున్నాను. ఇఫ్ యూ నో ద ఆన్సర్ రియల్లీ ప్లీజ్ కమెంట్ ఇట్. అండ్ మీకు నిజంగా వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ ద వీడియో యాజ్ వెల్ ఫ్రెండ్స్. ఓకే, దట్ రియల్లీ gives us motivation, okay, to do more these type of videos. So please, a sincere request, try to like and as well as comment and share it to your friends. Yes, okay friends, that's the end of 23rd June daily Hindu news analysis. These are some of the important articles that you need to know about. Okay, tomorrow we will meet again with the new news analysis. Until then, happy learning, all the best, signing off, bye bye Andy.